హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి బడ్జెట్లో బ్రాసో ఫ్యాబ్రిక్ అండి. దీన్ని మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, లెహెంగాస్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది. మిషన్ వాష్ చేయొచ్చు. రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్లో అయితే ఇచ్చాను. చాలా పాష్గా ఉంటుందండి వేసుకుంటే కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఆ షేడెడ్గా రావటం, ఫ్లవర్స్ డిజైన్ అదంతా కూడా లుక్ చాలా బాగా వచ్చింది పేస్టల్ కలర్స్లో. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. డ్రెస్ ఐడియాస్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను. మీకు ఆ ఐడియాస్కైనా కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్తో కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్, కంప్లీట్ లైట్ వెయిట్గా ఉంటుంది. దీన్ని మనం శారీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వేసుకొని డిజైనర్ బ్లౌజ్ లాగా అలా యూస్ చేసుకొని శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. కాంబో మదర్ అండ్ డాటర్ లాగా కావాలి అనుకున్నప్పుడు మదర్ వచ్చేసి శారీ లాగా, డాటర్కి వచ్చేసి లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, నచ్చిన డ్రెస్ మోడల్స్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సింపుల్ అనార్కలి కుర్తీ స్టిచ్ చేసుకొని గ్రే కలర్లో మనము లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. గ్రే కానివ్వండి, పింక్ కానివ్వండి, మన చాయిస్. ఇంకా ఇది వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్లో ఉంటుంది. గ్రేకి పింక్ కాంబినేషన్. అన్నిటికి కూడా గ్రే కలర్ అనేది కామన్గా ఇచ్చాము. కలర్స్ వచ్చేసి పింక్, ఇంకా 4 కలర్స్లో ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే పింక్ కలర్ కాంబినేషన్ అండి. గ్రే కలర్కి పింక్ వస్తుంది. ఫ్లవర్స్ మాత్రం పింక్ కలర్లో ఉంటాయి. లీవ్స్ వచ్చేసి మనకి బీచ్ కలర్లో వచ్చిందండి. బేస్ కలర్ అయితే గ్రే కలర్. మీకు ట్రాన్స్పరెంట్గా ఇలా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ తెలియదు, కానీ ఇక్కడ చూపించిన కలర్స్ మాత్రం మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. పింక్, ఎల్లో, అలాగే లైట్ కనకాంబరం కలర్, అలాగే నియాన్ కలర్ లాగా, నియాన్ గ్రీన్ ఉంటుంది కదా, సూపర్ ఉందండి. నేను వేసుకున్న కలర్ కూడా అదే, మీకు చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్, గ్రే కలర్కి పింక్ కాంబినేషన్. ఇది శారీ లాగా కూడా బాగుంటుందండి. మీకు ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను. ఎంత లైట్ వెయిట్గా ఉందంటే చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ వెయిట్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వస్తుంది శారీ. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. బ్రాసో అంటేనే మీకు ఐడియా ఉంటుంది కదా, మొత్తం కూడా వీవింగ్లో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ జూట్ లాగా వచ్చింది. ఫ్లవర్ డిజైన్ మాత్రం మనకి మొత్తం కంప్లీట్ వీవింగ్ లాగా వస్తుంది. మిగతా అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలా మనకి జూట్ ఫ్యాబ్రిక్ లాగా కూడా మిక్స్ అయ్యేసరికి లుక్ వైజ్గా డిఫరెంట్గా అనిపిస్తుందండి. లీవ్స్ మాత్రమే అక్కడక్కడ మనకి హైలైట్ అవుతూ వచ్చింది. ఇలా మనకి చూడండి చెక్స్ డిజైన్ లాగా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. లీవ్స్లో మాత్రమే ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది. మిగతా అంతా కూడా మనకి బ్రాసో ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. దీన్ని మనం శారీస్, లాంగ్ ఫ్రాక్స్, న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది పింక్ కాంబినేషన్లో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి. లైట్ లెమన్ ఎల్లో, సూపర్ కలర్స్. అసలు గ్రేకి మ్యాచ్ అయ్యే విధంగా కలర్స్ అయితే ఇచ్చాము. ఇది కూడా మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ మాత్రమే కలర్ డిఫరెన్స్ వస్తుంది. మిగతా అంతా సేమ్ గ్రే కలర్ వస్తుంది. దీంట్లో మనకి బీచ్ కలర్ అదంతా కామన్గా ఉంటుంది. ఫ్లవర్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. పేస్టల్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి, పీచ్ కలర్. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి ఇలా లైట్ కలర్, చాలా బాగుంది. అన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న కలరే బ్రైట్గా ఉందేమో చూడటానికి, వేసుకున్న తర్వాత లుక్ మారుతుంది కాబట్టి అదొకటే బాగుందని కాదండి. మిగతాయి కూడా మనం స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి నియాన్ గ్రీన్ అండి. గ్రే కలర్కే వస్తుంది. ఇది కూడా గ్రే మీద మనకి నియాన్ గ్రీన్. ఇది కూడా చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి. ప్లీటెడ్ మోడల్లో మనం శారీస్ డిజైన్ చేసుకోవచ్చు. ప్లీటెడ్ మోడల్లో స్కర్ట్స్, లేదంటే లాంగ్ ఫ్రాక్స్, సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. శారీకి కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ కానివ్వండి, మనకి రఫుల్డ్ మోడల్లో బ్లౌజ్ అలా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. క్రాప్ టాప్ లెహెంగాస్ అలా బడ్జెట్లో ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకొని కాంబోస్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాను. ఈసారి అయితే ఓన్లీ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న కలర్స్ మనకి ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. దీనికి లైనింగ్ వచ్చేసి
కాటన్ డైరెక్ట్గా వేయకుండా క్రేప్ కానీ పాలిస్టర్ కానీ వేస్తేనే కొంచెం లుక్ బాగుంటుందండి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది, మనకి ఈ ఫ్లవర్స్ డిజైన్ అదంతా క్లియర్గా కనపడాలంటే మన లైనింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. లైనింగ్ వేసిన తర్వాత మనకు ఆ ఫ్లవర్స్ లీవ్స్ మీకు ఇక్కడ వచ్చిన జూట్ డిజైన్ అంతా కూడా క్లియర్గా తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను డ్రెస్ డిజైన్ చేసుకున్నాను కదా, ఫ్యాబ్రిక్ చూసిన దానికి అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి వీడియోలో. అలాగే ఇది వచ్చేసి నేను షార్ట్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. ఫుల్ ఫ్లేర్ నేనైతే ఎక్కువగా ఇలా మనకి ఫుల్ అంబ్రిలా వచ్చేలాగానే డిజైన్ చేసుకుంటాను. ఫ్లేర్ ఎక్కువ ఉంటేనే లుక్ బాగుంటుంది అనేసి నేనైతే ఫుల్ అంబ్రిలాను తీసుకున్నాను. కిందంతా కూడా ప్లీట్స్ పీకో, అలాగే నెక్ వచ్చేసి సింపుల్ నెక్, స్లీవ్స్కి మాత్రం పఫ్ స్లీవ్స్ ఇచ్చానండి. ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి పఫ్ అయినా కూడా హెవీగా ఉండదు, బాగుంటుంది లుక్ వైజ్గా అన్నట్టుగా నేనైతే పఫ్ స్లీవ్సే యూజ్ చేశాను. ఇలా వస్తుంది, చాలా బాగుంది చూడండి. మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసిన దానికి ఇక్కడ లుక్ చూడండి, లైనింగ్ యాడ్ చేసిన తర్వాత లుక్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చిన ప్యాటర్న్ అంతా కూడా మీకు నీట్గా కనిపిస్తుంది. దీన్ని మనము లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు, షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కలర్స్ అయితే అన్నిటికన్నీ సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను వేసుకున్న కలరే కాదు, మిగతా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా మనం స్టిచ్చింగ్ అవి వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది. ఇదే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదు వెబ్సైట్లో పర్చేస్ చేస్తామనుకుంటే వెబ్సైట్లో పర్చేస్ చేయండి. ఆల్మోస్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది, మీకు కూడా ట్రాకింగ్ అదంతా కూడా సింపుల్గా ఉంటుంది. పర్చేస్ చేయడం కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. లేదు ఇదంతా కాదు, నేను డైరెక్ట్గా వచ్చి ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతనే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ ఇంకా అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. వెబ్సైట్ కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.